ఒక చాలా కాలం తర్వాత మళ్ళీ సీఎం రమేష్ గారు ఒక సెన్సేషన్ బ్రేకింగ్తో మళ్ళీ ముందుకొచ్చారు ఎంపీగా గెలిచిన తర్వాత. ఒకసారి వివాదానికి కారణం కేటీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్, పర్టికులర్గా ఫీచర్ సిటీకి వెళ్ళే రోడ్డుని ఆ కాంట్రాక్ట్ 1600కు పైగా కోట్ల కాంట్రాక్ట్ని రేవంత్ రెడ్డి గారు ఏదో మీకు ఇచ్చారు అనేది ఆయన చేసిన అలిగేషన్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడిచ్చే ముందు కేటీఆర్ అసలు ఏమన్నారు అదొకసారి ప్లే చేసి మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరున్నది నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎస్, అది కేటీఆర్ చేసిన ఒక మేజర్ అలిగేషన్. అది కూడా ఏపీ బీజేపీ ఎంపీ సీనియర్ నేత సీఎం రమేష్ గారిని ఉద్దేశించి. రమేష్ గారు ఏం చెప్తారంటే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే కాంట్రాక్టు 1665 కోట్ల కాంట్రాక్టు నిజంగా మీకు వచ్చిందా? అసలు ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ ప్రభుత్వంలో అయినా కూడా ముఖ్యమంత్రి కాంట్రాక్ట్లు ఇస్తాడా? ఇతను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి గవర్నమెంట్లో ఉండి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి వారి ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్ట్లన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? అదొకటి. ఇంకొకటి ఏమన్నాడు, ఒక బీజేపీ ఎంపీ ఒక ఆంధ్ర ప్రాంతం వాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, తెలంగాణలో వర్క్ ఇచ్చారు, అవార్డు అయింది అంటున్నాడు. అసలు అవార్డు అయిన సంగతి కూడా ముఖ్యమంత్రులకు, మంత్రులకు తెలియాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది. ఆ టెండరు మొత్తం నేషన్ వైడు, ఇంటర్నేషనల్ వైడు పబ్లిసిటీ అవుతుంది. ఎవరు టెండర్ వేస్తే, ఎవరు L1 వస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసినంతవరకు. అయినా కూడా ఆ రిత్విక్ ప్రాజెక్ట్ కంపెనీలో నేను డైరెక్టర్ కాదు, నేను ఆ వర్క్కి సంబంధించింది నాకు తెలియదు. నాకు సీఎం రమేష్కు డైరెక్ట్గా ఇచ్చేశారన్నారు. నేను దీని తర్వాత అతను ఒకసారి కాదు, ఇది 10 సార్లు మాట్లాడాడు. అయిన తర్వాత కూడా నేను చూసి దీనికి రిప్లై ఇవ్వకుంటే బాగుండదు, ప్రజలు ఇది కేటీఆర్ చెప్పింది కరెక్ట్ అనుకుంటారనే ఉద్దేశంతో చాలా డీటెయిల్గా చూస్తే ఆ రిత్విక్ ప్రాజెక్ట్ అనే సంస్థకి L1 అయింది. దాంట్లో చాలామంది పోటీదారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ L&T ఉంది, మెగా ఉంది, రాఘవ ఉంది, ఇంకా 5-6 కంపెనీలు పోటీలలో పాల్గొంటే రిత్విక్ ప్రాజెక్ట్స్కు L1 అయింది. L1 అయిన తర్వాత అవార్డు చేసే కార్యక్రమం సిస్టమ్, అది టెండర్ ప్రాసెస్ సిస్టమ్ ఉంటుంది. అది కేటీఆర్కు తెలియదా? అంటే మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వర్కులన్నీ ఇదే విధంగా ఇచ్చారా కేటీఆర్? అసలు ఇంకొకటి, రిత్విక్ ప్రాజెక్టు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్, హైదరాబాద్లో పెట్టిన ఆఫీస్ అంటే తెలంగాణలో ఉంది. అది వాళ్ళు మాత్రం తెలంగాణలో వ్యాపారం, తెలంగాణలో ఉండే ఆఫీసు, తెలంగాణలో ఉండే కంపెనీ తెలంగాణలో వ్యాపారం చేయకూడదు. నువ్వు నీ కుటుంబము ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి ఇది? మాట్లాడడానికి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి. ఏం మాట్లాడతావు? ఇంకొకటి, లోను ఆ కంచె ల్యాండ్ పెట్టి లోను ఇప్పించేదానికి నేను
సహకరించానంట. 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతు రుణమాఫీకి తెచ్చుకొని వాళ్ళు చేస్తే నేను సహకరించడం ఏంటి? అంటే నాదేమన్నా బ్యాంకా? డబ్బులు ఇచ్చింది నేనా? తెలంగాణ ప్రభుత్వము మాకు ఇది డబ్బు కావాలి, బాండ్ ద్వారా కావాలి, ఎవరైతే ఏర్పాటు చేయిస్తారో వారికి ఇంత ఫీజు కూడా కన్సల్టెంట్స్ ఫీజు ఇస్తామని చెప్పేసి అది ఆనవాయితీ. అక్కడ ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఆ ల్యాండ్ ఎలా ఉంది, ల్యాండ్ టైటిల్ ఏంటి, ప్రభుత్వ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూసి అప్పులు ఇస్తారు. కానీ సీఎం రమేష్ చెప్పి అప్పులు ఇస్తారంటే నీకు ఎంత అజ్ఞానము, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు అతను పర్సనల్గా నాతో మాట్లాడిన విషయాలు కూడా నాకు ఒక సంస్కృతి సాంప్రదాయము రెస్పాన్సిబిలిటీ ఉండే ఎంపీని అయినా కూడా ఎప్పుడు అతను నా ఇంటికి వచ్చి ఢిల్లీలో వారి చెల్లెల గురించి వారి పార్టీ గురించి మాట్లాడిన విషయాలు కూడా ఈరోజు చెప్పకూడదు. నిజంగా అయితే ఇతను రోజు పదే పదే నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నిజాలు ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే నేను అందుకే ఛాలెంజ్ చేశా, తెలంగాణ భవన్కైనా వస్తా, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, హైదరాబాద్లో కూర్చుందాం లేదా ప్రెస్ క్లబ్లో కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం. ఆంధ్ర ప్రాంతాన్ని ఎంపీకి వర్కులు ఇచ్చారన్నావు, నువ్వు తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగిన 6 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులన్నీ ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? మాట్లాడదామా? నీకు చెప్పే ధైర్యం ఉందా? నువ్వు చేసిన అవినీతి గురించి ఎక్కడ బయట రాకూడదు, నా మీద కేసులు ఉండకూడదు, మేము మా బీఆర్ఎస్ పార్టీని విలీనమైనా సరే బీజేపీలో లేదు అలయన్స్ అయినా సరే మేము సరెండర్ అయిపోతామని చెప్పిన మాట వాస్తవమా కాదా? నువ్వు కాదు లేదా అనేది సమాధానం చెప్పాలి. నన్ను కలిసావా లేదా? ఢిల్లీకి వచ్చి డేట్తో సహా సీసీ కెమెరాతో సహా నీ విజువల్స్ చూపించమంటే చూపిస్తా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలి. నేను ఈ విషయాలు చెప్పదలుచుకోవాలా, ఇన్ని రోజులు కూడా చెప్పదలుచుకోవాలా, చాలా రోజులు అయింది జరిగి. నువ్వు నీతో పాటు ఎవరెవరు వచ్చారో అన్నీ అక్కడ ఉన్నాయి కదా, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నేను ఎక్కడ బయట చెప్పలేదే. ఇక్కడ రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు అనేది దేశం అందరికీ తెలుసు. ఎప్పుడు స్నేహితుడు? నేను ఆయన తెలుగుదేశంలో కలిసి పనిచేసినప్పుడు. నువ్వు నా దగ్గర రాలేదా? నువ్వు ఫస్ట్ సిరిసిల్ల కంటెస్ట్ చేసినప్పుడు ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో రామ్. ఆ రోజు నేను లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యిండేవాడుగా. ఆ రోజు సుధాకర్కు బీఫామ్ ఇస్తే సుధాకర్ను కాళ్ళ పట్టుకొని విత్డ్రా చేయించేశాను. లేకుంటే ఆ రోజే నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ రాజకీయ భవిష్యత్తు లేదు. సుధాకర్ను నేను ఒప్పించి చేస్తే అది కూడా నువ్వు 300 ఓట్లతో ఆ రోజు బయటపడ్డావు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? నాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు కానీ టికెట్ ఇవ్వకుండా నేను ఎమ్మెల్యే లేకుండా పోతే నాకు ఉండదని చెప్పేసి అసలు మర్చిపోయారు మీరు. 1994 నుంచి 2004 వరకు ఏమి జరిగిందో, 1999 వరకు ఏం జరిగిందో, 2004లో ఏం జరిగిందో ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. స్నేహం అనేది ఎప్పటికీ అది ఒక విలువ. ఆ స్నేహ విలువలు మీకు తెలియదు. నేను తుపాకులగూడెంలో పనిచేశా తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేశా అంటే నువ్వు ఇచ్చావా? నీకు తెలుసా? అంటే ఇప్పుడు ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ వస్తే అది కూడా నా పేరు ఎందుకు వాడుతున్నావు? బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటావు. బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటే ఎవరన్నా నమ్ముతారా? నెక్సెస్ ఏంటి? నువ్వు కాంగ్రెస్తో అలయన్స్, టీడీపీతో అలయన్స్, ఇంకా ఎంతమందితో పెట్టుకొని ఎన్ని చేశారు? ఎవరితోనో ఒకరితోన్నా ఉంటున్నారా? మీరు మాట్లాడతారు. ఈరోజు నీ భాష ఏంటి? అసలు నీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన చర్యలతో బాధపడుతున్నాడో ఈరోజు నీకు ఒక ప్రాబ్లం కాదు, ఇంకో పక్క హరీష్తో ప్రాబ్లం, ఇంకో పక్క కవితతో ప్రాబ్లం.
ఇవన్నీ ఈ ఫ్రస్ట్రేషన్లో అందరినీ ఎందుకు బురద తల్లుతున్నావు? ఇది కరెక్ట్ కాదు. మాట్లాడే భాష అసలు లుచ్చా పనులు చేసేదానికి నేను సహకరించినాను అంటావు. ఏం మాట్లాడుతున్నాను? 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటే దానికి నేను సహకరించాను అంటాను. అర్థం ఉండాలి మాట్లాడాలంటే. రమేష్ గారు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. ఒక ఇంకా నిమిషం ఇంతటితో అయిపోలేదు. ఎస్ సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక క్లారిటీ ఒకటి ఇప్పించాల్సింది ఏంటంటే, రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది మీకు సంబంధం లేదా? కంపెనీ దాంట్లో మా తమ్ముడు కంపెనీ చూస్తున్నాడు. ఓకే, నేను డైరెక్టర్ కాదు. ఎప్పుడో నేను రాజ్యసభ కాకముందు 2018లోనే కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేసా. నాకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేని 10 సార్లు చెప్పా. For more videos like this, subscribe Big TV channel.